నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా బాపట్ల ఏజీ కాలేజ్ ఆడిటోరియంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు. హాజరైన శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు. సంబరాలు జరుపుకున్న పొదుపు సంఘాల మహిళలు. చాగలమర్రిలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పొదుపు సంఘాల మహిళలు. ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్న ఎమ్మెల్యే బ్రిజేందర్ రెడ్డి. తుంగభద్ర నదిలోకి కలుషితమైన నీరును వదులుతున్న చేపల చెరువుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా బాపట్ల ఏజీ కాలేజ్ ఆడిటోరియంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు చివరి రోజు సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొని డ్వాక్రా మహిళలకు అందాల్సిన నగదును చెక్కు ద్వారా అందించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న ఎన్నికల ప్రమేయం లేకుండా ప్రజలలో ఉండి ప్రజల కష్టాలను చూసి వారికి అవసరమైన అనేక పథకాలను నవరత్నాల ద్వారా అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ వారోత్సవాల కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, మెప్మా సిబ్బంది, డ్వాక్రా మహిళలు మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులతో అమరావతి నుంచి నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ లో ఇరిగేషన్ మరియు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ అనిల్ కుమార్, ఎండోమెంట్ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నవంబర్ 20 నుండి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్న తుంగభద్ర పుష్కరాలకు కర్నూలు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పుష్కరాల ఘాట్స్ తదితర అన్ని పనులను పారదర్శకంగా, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని కోరారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పొదుపు సంఘాల మహిళలు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డితో కలిసి వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి డప్పు వాద్యాల నడుమ పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ మెప్మా సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 476 మంది పొదుపు సంఘాల సభ్యులకు 3,61,00,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 6,700 కోట్లను మాఫీ చేశారని తెలిపారు. కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మొదటి విడత రుణాలు మాఫీ అయ్యే కార్యక్రమాన్ని డబ్బులు రిలీజ్ చేసి అక్క చెల్లెమ్మలకు ఏదైతే మాట చెప్పారో ఆ మాట కట్టుబడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సాయం చేయడం జరిగింది. పుట్టపర్తి ప్రజానీకం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉన్నా కూడా, ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునే విధంగా వినూతనమైన అందుబాటులో ఉంటూ వాలంటీర్లు కానీ, అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానీ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు గాంధీజీ కలలు నెరవేరుతున్నాయని చెప్పి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలంలో గోపాల మిత్రల సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించమని వేడుకున్నారు. 20 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామని, రైతులకు పశు సంవర్ధక శాఖకు మధ్యవర్తిగా పనిచేస్తూ ఎన్నో మంచి ఫలితాలు సాధించామన్నారు. అయినా తమను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని వాపోయారు. ఇదే విషయమై ఎల్లనూరు మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాలగుండ్ల శంకర నారాయణను గోపాల మిత్రులు కలిసి వినతి పత్రం అందించారు. ఈ
ఇప్పటికైనా మమ్మల్ని మేడం ఇప్పుడు ఎఫ్ఎండి అని కరోనాలో కూడా ప్రోగ్రామ్ పెట్టారు పశువులకి. ఈ ప్రోగ్రాంలో ఎఫ్ఎండి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. రాత్రి పగలు కష్టం చేసిన గ్రామాల్లో మేము అధికారులు చేస్తున్నారు కానీ అధికారులు మాకు తప్పదవ పడిస్తున్నారు తప్ప ప్రజాప్రతినిధులు పవర్ఫుల్గా ఉన్నారు. ఇదే సంక్రాంతి సరే చాలాసార్లు హామీ కూడా చెప్పడం లేదు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం శెట్టిపల్లి పంచాయతీ కేంద్రంలో గల ఆరోగ్య సంరక్షణ మరియు వికాస కేంద్రం అసాంఘిక కార్యకలాపాలకు మందుబాబులకు నిలయంగా మారింది. గ్రామానికి దగ్గరలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఉండడంతో అక్కడి నుండి విచ్చలవిడిగా మద్యం తీసుకొచ్చి గ్రామంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శెట్టిపల్లి గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. మనిషి చేసే పనులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి విశ్వానికి తమ వృత్తి పట్ల గుర్తింపు తెచ్చిన మహానుభావుడు విశ్వకర్మ మహర్షి అని విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు హరికృష్ణ ఆనందాచార్యులు అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో విశ్వబ్రాహ్మణ మహర్షి జయంతి వేడుకలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సైతం విశ్వబ్రాహ్మణ మహర్షి గొప్పతనాన్ని గుర్తించి పూజించడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ అందుకోసం ఆడించుకోవట్లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము నమ్మి ఓటేస్తే కూడా మాకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకున్న పాపన పోలేదు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల నుండి 25 లక్షల కుటుంబాలు కూడా 5 వృత్తులపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఈ 5 వృత్తులు కూడా కమ్మర, కంసలి, వడ్రంగి, శిల్ప, కంసాలి వంటి 5 వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న ఈ కుటుంబాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని చెప్పి చెప్పుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను, అన్ని విశ్వబ్రాహ్మణ కుటుంబాలను అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దాదాపు 100 మందితో మెగా రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎంబీజీ నాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జిల్లా మజ్దూర్ సెల్ ప్రెసిడెంట్ కోరాడ నారాయణరావు పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి ఈరోజు ప్రత్యేకంగా అదే రోజు మన ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఇవాళ అన్ని కార్మిక సంఘాలతో భారతీయ జనతా మజ్దూర్ సెల్ ద్వారా ఈవేళ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈవేళ రేపు కలిసి ఒక 100 మంది వరకు రక్తదానం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి భారతీయ జనతా మజ్దూర్ సెల్ ద్వారా ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు 1 వీక్ కార్యక్రమంలో ఈరోజు ఇదొక కార్యక్రమం ఈరోజు రేపు కూడా చేయడానికి నిర్ణయించడం అయింది. భారత మాతాకి జై. అనంతపురం జిల్లాలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని గీతా మందిరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బీజేపీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ భారతదేశం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ అని తెలిపారు. ప్రపంచ దేశాలు సైతం నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నారని, యావత్తు దేశానికి నరేంద్ర మోడీ ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, నగర అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓట్లపైన కానీ వ్యవస్థలపైన నమ్మకం ఉంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీకి నువ్వు ముందుకు రా అని చెప్పి నువ్వు ఈరోజు పోయి కోర్టుకు పోయి స్టే తీసుకొని రావడం కాదు. గతంలో కూడా నువ్వు నీ కార్యక్రమం ఇలాగే ఉంది, కోర్టు పోయి స్టే. ఈరోజు నీ అవినీతి కార్యక్రమాల పైన ఈరోజు ఏసీబీ వారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, నిర్ధారణకు ఉంది అని చెప్పి వచ్చిన తర్వాత నువ్వు దాన్ని అడ్డుకునే బదులు ఈరోజు నువ్వే సిబిఐని కోరి సిబిఐ ఎంక్వైరీ చేసుకో, నీ పవిత్రత ఏదో నిరూపించుకో అని చెప్పి నేను అడుగుతాను. లేకుంటే నువ్వు కనీసం ఒక 5-6 రోజుల్లోగా నువ్వు ముందుకు రాకపోతే, మీరు మీ పార్టీ వారు రాకపోతే మీరంతా కూడా అవినీతిలో కూరుకొని పోయినారని చెప్పేసి, మీ పరిపాలన అంతా కూడా అవినీతి మయమే అని చెప్పేసి కూడా ఈరోజు మేమందరూ కూడా విశ్వసించగలుగుతాం.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని కర్నూలు జిల్లా చాగళ్లమర్రి మండలంలో రాష్ట్ర విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వాలు ఓట్ల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓటమి పాలయ్యారని, జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి ఓర్వలేక విమర్శిస్తున్నారని బ్రిజేంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, కన్వీనర్ కుమార్ రెడ్డి, ఉప్పలపాటి రవి, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజల మధ్యన ఈ రోజు రక్తదాన శిబిరంలో లక్షలాది మంది రక్తదానం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ప్రపంచ నేత, దేశాధినేతే కాదు, ప్రపంచాలకే మార్గదర్శకం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారే కావాలని చెప్పేసి సమస్యని సాల్వ్ చేసేదానికి ఆయనే ముందుండి ప్రపంచాన్ని నడిపిస్తున్న నేత. ఈరోజు అమెరికాకు మార్గదర్శకం అంటే నరేంద్ర మోడీ గారు. ఇక్కడున్న యూఏఈలకు కావాలంటే ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి నాయకుడు ఎవరంటే ఘన స్వాగతం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ 130 కోట్లకు కాదు, 150 దేశాలకు అధినేతగా ఈరోజు ఆయన్ని ప్రజలు ట్రీట్ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు 100 సంవత్సరాలు మనకు నిండా ఉండాలని చెప్పి చల్లగా దీవించాలని 130 కోట్ల జనం మన భారతదేశం యొక్క ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులందరూ కూడా ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేస్తున్నారు. మరి ఈ దేశానికి దిశ నిర్దేశించే నాయకుడు. పక్కనున్న చైనా కూడా ఆర్థికంగా ఏ విధంగా అయితే యాప్లన్నీ తయారు చేసి పెట్టారో అవన్నీ కూడా బ్యాన్ చేసిన మునగాడు. మరి భారతదేశ సైనికులకి మనోబలాన్ని ఇచ్చే ఏకైక నాయకుడు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. లేహ్ లడాఖ్లో పోయి భారతదేశం చైనాని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి మార్గదర్శకం నిర్దేశించి మన సైన్యాన్ని నీ ఇష్టం వచ్చినప్పుడు ఏ రీతిలోనైనా ఆర్డర్స్ తీసుకోండి అని భారత జనరల్కి ఆయన నర్వాణి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ ప్రధానమంత్రి కూడా బార్డర్లోకి వెళ్ళి మన జనరల్ని నువ్వు నీ ఇష్ట ప్రకారం ఆదేశాలు తీసుకొని దేశాన్ని కాపాడమని చెప్పిన సందర్భం లేదు. మళ్ళీ అలాగే ఈరోజు దిగునికృతంతో లేహ్ లడాఖ్లో అయితేనేమి, అరుణాచల్ ప్రదేశ్లో అయితేనేమి మనము ఏ యొక్క చొరబాటుదాన్ని రానికుండా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయులందరూ అఖండంగా ఉన్నారు. మన ప్రపంచంలో ఎక్కడ కూడా మనకి ఎదురు తిరిగే నాయకుడు ఎవరు లేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. శ్రీ నృసింహ సేవావాహిని ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాలయ అమావాస్య సందర్భంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో 1200 అరటిపళ్లను యాచకులకు, ఆవులకు మరియు వానరాలకు వితరణ చేశారు. ఆళ్లగడ్డలో గల వృద్ధాశ్రమంలో 150 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ నృసింహ సేవావాహిని చారిటబుల్ ట్రస్ట్ కర్నూలు జిల్లా చైర్మన్ రవికాంత్ చౌదరి, కార్యదర్శి ఉప్పల ప్రసాద్, సభ్యులు మురళీ కుమార్, శ్రీనివాసులు, శ్రీరామ్జీ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం, గుడిపల్లి మండలాల్లో జరిగిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల సభలకు కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త భరత్, జిల్లా అధికార ప్రతినిధి విద్యాసాగర్ హాజరయ్యారు. వీరికి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు, మహిళలు స్వాగతం పలికారు. వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని భరత్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో చెప్పిన విధంగా 8,71,000 స్వయం సహాయక సంఘాలకు, దాదాపు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు 27,168,000 కోట్ల రూపాయలు 4 విడతల్లో చెల్లిస్తారన్నారు. తొలి విడతలో భాగంగా 6,792 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, పబ్లిక్ సిటీ సెక్రటరీ సంపత్ కుమార్, పంచాయతీ ఇన్ఛార్జ్ కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎంపీటీసీ అభ్యర్థి వినాయక్, మండల కన్వీనర్ రామకృష్ణ మరియు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, వెలుగు సంఘాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పబ్లిక్ సిటీ సెక్రటరీ వి రాంబాబు అని నేను ఈరోజు కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ సార్ ఆధ్వర్యంలో మహిళలకి చేయూత అనే పథకం పొందింది. మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా మాకు కూడా మన ప్రభుత్వానికి మనోధైర్యం మహిళల తరఫున ఎంతో వచ్చింది. ఈరోజు మాకు కూడా కుప్పం నియోజకవర్గంలో ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదే మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. మహిళల తరఫున రాష్ట్రం మొత్తం మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం చాలా లబ్ధి పొందారు. ఇదే విధంగా మహిళల తరఫున నియోజకవర్గ
నియోజకవర్గ మహిళల తరఫున జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. కుప్పం అది కూడా గుడిపల్లి అనే మండలం, చంద్రబాబు నాయుడు గారి గుండెకాయ అనేటటువంటి మండలంలో ఈరోజు దగ్గర దగ్గర 300 నుంచి 400 మంది మహిళామణులు ఆసరా కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే చాలా సంతోషంగా, చాలా సుభిక్షంగా ఉన్నారు అన్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా మాకు వస్తూ ఉంది. ఓన్లీ గుడిపల్లిలో కాదు, కుప్పం నియోజకవర్గం మొత్తం కూడా ఎంత అనూహ్యమైన స్పందన ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద వీళ్ళు ముఖ్యంగా మహిళలు పెట్టుకున్నటువంటి భరోసా కానీ వారు చూపిస్తున్నటువంటి ఆశీస్సులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ ఉంటాయి. ఆసరా అనేటటువంటి కార్యక్రమం కుప్పంలో చాలా అద్భుతంగా, చాలా ఆహ్లాదకరంగా. కుప్పం నియోజకవర్గం అత్తినాథం గ్రామంలోని వెంకటేష్ కుటుంబం దయనీయ పరిస్థితిలో ఉంది. వారి కుమార్తె లక్ష్మమ్మకు కొద్ది కాలం క్రితం అనారోగ్యంతో 2 కాళ్లు చేతులు తీసేశారు. ఆమె కొడుకు భాస్కర్ తలకు ట్రైన్ యాక్సిడెంట్లో గాయమైంది. స్వరపేటిక సమస్యతో తినలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇతనికి 2 నెలల్లో శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. ఈ దయనీయ పరిస్థితి చూసి వివిధ స్వచ్ఛంద సంస్థలు రవిశంకర్ 1,50,000 రూపాయల నగదు మరియు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఇదే విధంగా ఇతర స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ప్రభుత్వం ఆదుకొని వారికి అండగా నిలవాలని కోరారు. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని గుడిపల్లె తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు డాక్టర్ మహేష్, సెల్వం, డాక్టర్ వరదరాజులు, సెంధిల్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అనారోగ్యం బారబడి చేతులు కాలు తీసేవాడిని. స్వరపేటిక దెబ్బతిని ఈ అబ్బాయి మింగలేని పరిస్థితిలో, ఈ ధరణీయ పరిస్థితి, వీళ్ళ కుటుంబ పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరికి కంటి తెర పెట్టేస్తుంది. కాబట్టి మేము ఈరోజు అందరూ హెల్పింగ్ హ్యాండ్స్ కానీ విభిన్న స్వచ్ఛంద సంస్థలు, చాలా మంది స్వచ్ఛంద సంస్థలు ఈరోజు ఇక్కడ వచ్చి మన మిత్ర బృందం కానీ ఈరోజు దాదాపు మా చేతన సహాయం వల్ల 1,10,000. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా వారోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆనందకుమార్ కోలా ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట బస్టాండ్ వద్ద, శ్రీకాళహస్తి పట్టణంలో గాలిగోపురం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ 2014వ సంవత్సరం నుంచి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా వారోత్సవాల పేరిట వారం రోజుల పాటు అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సేవా వారోత్సవాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల అధ్యక్షులు లక్షంగారి రమణారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం, ఇది 70వ జన్మదినం. 1950 గుజరాత్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17వ తేదీన జన్మించినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక చిన్న కుటుంబం నుంచి, ఒక టీఎంకున్న స్థాయి నుంచి, అదేవిధంగా స్వయం సేవకుడిగా ఇంతింతై వడ్డింతై ఈ దేశాన్నే కాదు, ఈ 130 కోట్ల మందికే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా, ప్రపంచ దేశాలే గర్వించదగ్గ నాయకుడిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన ముందు, మన దేశంలో ఉండడం, మరి ఇంత గొప్ప నాయకుడి కింద మనం అందరం పనిచేయడం మహాభాగ్యంగా పనిచేస్తూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఒక వారం రోజుల పాటు సేవా వారోత్సవాల్ని నిర్వహిస్తూ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఒక 70 మందికి సేవా కార్యక్రమం చేసే విధంగా పార్టీ ఆదేశించడం, ఈ మాసం 14 నుంచి 20 వరకు కూడా సేవా కార్యక్రమాలు కంటిన్యూగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కాసర్ రమేష్.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని సాతూనూరు పంప్ హౌస్ దగ్గర తుంగభద్ర నదిలోకి చేపల చెరువుల నిర్వాహకులు కలుషితమైన నీరును తుంగభద్ర నదిలోకి వదులుతున్నారు. గతంలో ఇలా కలుషితమైన నీరు వదలటం వల్ల తుంగభద్ర నీరు కలుషితం కావడంతో మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రజలు అతిసార వ్యాధితో అనారోగ్యం బారిన పడి మృత్యువాత పడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చేపల చెరువుల నిర్వాహకులపై కేసు నమోదు చేసి చేపల చెరువుల నీరును తుంగభద్ర నదిలోకి వదలకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ అధికారి సత్యన్న మాట్లాడుతూ చేపల చెరువుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు మూడు సంవత్సరాల కింద కొంతమంది ఈ కల్తీ నీళ్ళ వలన కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది అతిసారం వలన చాలా ఇబ్బంది పడడం జరిగింది, అనారోగ్యాలకు గురవ్వడం జరిగింది. కానీ అప్పటి నుంచి మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎవరు పట్టించుకున్న నాదులు అయితే ఎవరు లేరు. ఇప్పటికి కూడా సార్ నిన్న నుంచి కల్తీ నీళ్ళు వదులుతూనే ఉన్నారు. ఇక్కడ ఆ వదిలినా కూడా ఏమవుతుంది, కొంచెం స్టాప్ చేయండి, చాలా ఇబ్బంది పడుతున్నారు, అతిసారం పడుతుంది. ఇప్పుడు చాలా మరి ఇప్పటికే ప్రపంచంలో అంతా కరోనా అంతా మయంలో ఉంటే మళ్ళీ కల్తీ నీరు వదిలేసి మళ్ళీ ప్రజల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే అనారోగ్యాన్ని కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్నారా, మాకేమో అర్థం కావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు ఒకసారి వచ్చి ప్రత్యక్షంగా చూడండి. ప్రభుత్వ అధికారులు అయితేనేమి, నిర్వాహకులు అయితేనేమి, ఎవరైనా కానీ డైరెక్ట్గా స్ట్రైట్గా వచ్చి చూడండి, ఇది నిజమా కాదా మేము చెప్పేది. జే సత్యన్న మేజర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాము. ఈరోజు మన నెదర్లాండ్ స్కీము ఉన్నటువంటి తుంగభద్ర నదిలో దగ్గరలో ఉన్నటువంటి చేపల చెరువు యజమానులు ఆ చేపల చెరువులో ఉన్నటువంటి కలుషితమైన నీటిని తుంగభద్ర నదిలో వదులుతున్నారని తెలిసింది. తెలిసిన వెంటనే మేము ఆ స్కీమ్ బంద్ చేయడం జరిగింది. తర్వాత మన పాత్రికేయుల ద్వారా కూడా ఆ విషయం ఇప్పుడే తెలిసింది. తర్వాత ఈ విషయంలో మేము అక్కడికి వెళ్ళి స్వయంగా చూసి ఆ నీళ్లు నదిలో వదులుకోకుండా వాళ్ళు పైన చర్య తీసుకుంటామని తెలుపుతున్నాము. ఈ విధంగా నదిలో నీళ్లు వదలడం వల్ల ఈ దాదాపు 9-10 గ్రామాలకి అక్కడ నుంచి తాగునీరు సరఫరా అవుతున్నందువల్ల ప్రజారోగ్యానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వారిపై మేము కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాం. దేవనకొండ మండల పరిధిలోని వెలుగు ఆఫీసు నందు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలకు నాయకత్వ లక్షణాలు, జీవనోపాధిపై శిక్షణ కార్యక్రమం చేపట్టారు. మాచాపురం, తలమర్రి, వెలమకూరు, కరివేముల, పాలకుర్తి గ్రామ పొదుపు లీడర్లకు, మహిళలకు 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు జగనన్న చేయూత, చేదోడు, ఆసరా లాంటి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియక వృధాగా ఖర్చు చేస్తున్నారని, దీన్ని గమనించిన రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ వారు డ్వాక్రా మహిళలకు జీవనోపాధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించి ఎలాంటి వ్యాపారం చేస్తే అభివృద్ధి చెందుతారో తెలిపామన్నారు. మీరు వచ్చేటప్పుడు ఇంకా ఒక చిన్న గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్ ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉంది. ఒక 3 సంవత్సరాల తర్వాత మన గ్రూప్ ఎలా ఉండాలి, ఆ గ్రూప్ తగ్గినందుకు 3 లక్షలు డబ్బులు ఉండాలి, బాగా సంపాదించుకోవాలి, ఆ స్థాయి వాళ్ళు మనం ఏం చేయాలి, ఎటువంటి పనులు చేపట్టాలి, ఇటువంటి అవగాహన పెంచడం కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేశాము. మన సార్ చెప్తుంటారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి డీసీహెచ్ఎస్ పరిధిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శంకర్ రెడ్డి, డీసీహెచ్ఎస్ శిరీషపై నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు ఫిర్యాదు చేశారు. నంద్యాల డీసీహెచ్ఎస్ లో నిర్వహించిన స్టాఫ్ నర్స్ పోస్టులపై కలెక్టర్ విచారణ చేపట్టాలని కోరారు. నంద్యాల డీసీహెచ్ఎస్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ శంకర్ రెడ్డి ఆస్తులపై సిబిసిఐడి మరియు ఏసీబీ అధికారులు తనిఖీలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ రియాజ్, ఏపీ నర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నంద్యాల డీసీహెచ్ఎస్ పరిధిలో జరుగుతున్నటువంటి స్టాఫ్ నర్స్ నియామకాలలో అర్హులైన అభ్యర్థుల ఫైళ్లలో ఉన్న సర్టిఫికెట్లను తారుమారు చేసి పోస్టులు మిగిలిన తర్వాత వెనక ఉన్న అభ్యర్థులకు పోస్టులు అమ్ముకోవాలన్న కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
నాది కర్నూలు. అయితే నేను 13వ తారీఖు ఈ DCHS ఆఫీస్ నందర్లో ఏవైతే స్టాఫ్ నర్స్ పోస్టింగ్స్ ఉన్నాయో ఆ పోస్టింగ్స్కి అప్లై చేశాను. నాది 69% ఉంది. అప్పుడు గ్రీవెన్స్లో నా లిస్ట్లో 4th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ లెస్ అని చెప్పేసి వచ్చినప్పుడు సబ్మిట్ చేద్దామని 13th నేను వచ్చాను. వచ్చినప్పుడు 4th క్లాస్ ఒక్కటే కదా, లేదు 6th నుంచి 10th వరకు ఉంది కదా అని చెప్పి వస్తుంది లెమ్మ సెకండ్ లిస్ట్లో అని చెప్పి సెక్యూరిటీ సార్ చెప్పారు. నేను వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చి సబ్మిట్ చేద్దామన్నప్పుడు టైం లేదని చెప్పారు. అయితే ఈసారి లిస్ట్లో SC కోటా కింద 64% ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగింది. నాది 69.5% ఉంది. అయితే నా పేరు ఇందులో రాలేదు కాబట్టి దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి నాకు న్యాయం చేయవలసిందిగా ఉన్నతాధికారులను కోరుకుంటున్నాను. మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్ని నేను సబ్మిట్ చేసేసాను. ఎవరు తీసుకోలేదమ్మా? శంకరెడ్డి గారు తీసుకోలేదు. కంప్యూటర్ ఏం చేశాడు ఆయన? పుట్టపర్తిలో ప్రధానమంత్రి మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. పుట్టపర్తి హనుమాన్ సర్కిల్లో బీజేపీ నేతలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే మోడీజీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాస్కులు లేకుండా రోడ్లపై వచ్చిన వారికి మాస్కులు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రతి విద్యార్థికి 9 కేజీల 300 గ్రాముల బియ్యం, 35 చెక్కీలు ఇవ్వడం జరుగుతుందని విద్యా కమిటీ చైర్మన్ అబ్దుల్లా తెలిపారు. 6, 7, 8 తరగతి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కూడా ఇస్తున్నామన్నారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి లబ్ధి చేకూరేలా చూస్తామన్నారు. వచ్చే నెల స్కూల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జగనన్న విద్యా కానుక కిట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్దలో భాగంగా ఇది 5వ టర్ముకు 9 కేజీల 300 గ్రాముల బియ్యము, 35 చెక్కీలు. ఈ లాస్ట్ టర్ముకు పుట్టిన 2 జతల బట్టలు కూడా 6, 7, 8 తరగతి వారికి విద్యార్థులకు పుట్టిన బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతమైన పథకం ప్రవేశపెట్టి పౌష్టికాహారంలో భాగంగా ప్రతి విద్యార్థి కూడా స్కూలు లేని సమయంలో కూడా వాళ్లకు అందించే విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈరోజు విద్యార్థులకు మనము ఈ కానుకలన్నీ బియ్యము, చెక్కీలు, బట్టలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా అందరూ తీసుకొని పోయే విధంగా ఒక్కరికి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి వాళ్ళకు చెందినటువంటి ఈ వస్తువులు తీసుకుపోతున్నారు. కాబట్టి అందరూ చాలా హుషారుగా వస్తున్నారు. మంచి పిల్లలు ఇది ప్రతి ఒక్క విద్యార్థి తీసుకుపోయేంత వరకు 4 రోజులు కానీ 5 రోజులు కానీ ప్రతి ఒక్క విద్యార్థికి చెందే విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము. ఇందులో భాగంగా మన HM గారు, తోటి ఉపాధ్యాయులు అందరి సహకారంతో ఈ ప్రోగ్రాము చాలా బాగా చేస్తున్నాము. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాష్ట్ర రైతన్నల ఆకలి తీర్చడంలోనే సంతృప్తి ఉంటుందని వైసీపీ నాయకులు పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టమోటా మార్కెట్కు వచ్చే రైతన్నలకు మధ్యాహ్నం భోజనం లేక ఇబ్బంది పడకుండా త్వరలో క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే నెల ఎమ్మెల్యే శ్రీదేవి చేతుల మీదుగా ఈ క్యాంటీన్ ప్రారంభిస్తామన్నారు. కేవలం 10 రూపాయలకే రైతన్నలకు భోజనం అందిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడకుండా తమ వంతు సాయంగా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్లు మురళీధర్ రెడ్డి తెలియజేశారు. పోచిమిరెడ్డి సైన్యం స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి లాస్ట్ వీక్లో నేను చెప్పడం జరిగింది, రైతులకు మరో పథకం ప్రకటిస్తున్నామని. ఈరోజు దాన్ని అనౌన్స్ చేయబోతున్నాము. టమోటా మార్కెట్కి వచ్చే రైతులకి రాజన్న రైతు భోజనం 10 రూపాయలకే మార్కెట్ యార్డ్ ఎదురుగా రేపు నెల ఎమ్మెల్యే శ్రీదేవి గారి చేతుల మీద ప్రారంభించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము మార్కెట్కి వచ్చే రైతులు పొద్దున ఎప్పుడో టమోటాలు వెనుక్కొని వచ్చి అక్కడ ఉండి వేలం అయిపోయే వరకు ఇబ్బంది పడుతున్న ఒక ఆలోచనతోనే ఈ రాజన్న రైతు భోజనం చేయడం జరుగుతుంది. 10 రూపాయలు ఒక భోజనం 10 రూపాయలుగా మార్కెట్ యార్డ్ ఎదురుగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా బాపట్ల ఏజీ కాలేజ్ ఆడిటోరియంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు. హాజరైన శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి.
నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు సంబరాలు జరుపుకున్న పొదుపు సంఘాల మహిళలు. చాగలమర్రిలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పొదుపు సంఘాల మహిళలు ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్న ఎమ్మెల్యే బ్రిజేందర్ రెడ్డి. తుంగభద్ర నదిలోకి కలుషితమైన నీరును వదులుతున్న చేపల చెరువుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.